2014లో ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని కావాలని అందరిలో ఒక ప్రశ్న మొదలైంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అమరావతి గ్లోబల్ సిటీగా ఎదగబోతుందని అందరూ ఆశపడ్డారు. కానీ 2019లో జరిగిన పొలిటికల్ షిఫ్ట్ వల్ల ఈరోజు అమరావతి ఎలాంటి అభివృద్ధి లేకుండా మిగిలిపోయింది. దీని వెనుక కారణాలేంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోరీ మొత్తం 2014లో స్టార్ట్ అయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు రాష్ట్రాలకి విడిపోయాయో అప్పటి నుంచి తెలంగాణకు క్యాపిటల్ గా హైదరాబాద్ మారింది. ఇంకా ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి క్యాపిటల్ లేదు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను పాస్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించడానికి 10 ఏళ్ల సమయం ఇస్తూ అప్పటి వరకు హైదరాబాద్ను కొనసాగించాలని నిర్ణయించారు. ఇంకా ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారు. అమరావతిని రాజధానిగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అమరావతి మధ్య భాగంలో ఉండటం వల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా కృష్ణా నది ఉండటం వల్ల నీటి ప్రవహణ భూములు అనుకూలంగా ఉంటాయనే ఆలోచనతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అమరావతి నిర్మించడానికి దాదాపు 33,000 ఎకరాల భూమి కావాలి. ఈ భూమి కోసం అమరావతిలో ఉన్న రైతులతో సిబిఎన్ గారు మాట్లాడి వారికి అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రెసిడెంటల్ ఫ్లాట్స్ ఇస్తానని మాటిచ్చారు. ఇంకా అమరావతి రైతులందరూ కలిసి అమరావతికి కావాల్సిన 33,000 ఎకరాల భూమిని ఇచ్చేశారు. ఇంకా ప్లానింగ్ మొదలు పెట్టారు. ఈ ప్లానింగ్ చూసిన ప్రతి ఒక్కరూ గ్లోబల్ సిటీగా మారబోతుంది అని ఆశపడ్డారు. కానీ అమరావతికి భూమి పూజ చేసి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు అమరావతిలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. 2019లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఎందుకని అడగ్గా అమరావతి సౌత్రన్ పార్ట్ లో ఉండటం వల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనుకూలంగా లేదని, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు అని అన్నారు. ఈ 3 రాజధానుల ప్రతిపాదనను అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు తెలిపారు. ఇంకా న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అది ఏమంటే స్టేట్ గవర్నమెంట్ 3 రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోర్టు కోరింది. హైకోర్టు తీర్పును వైఎస్ఆర్ గవర్నమెంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండటం వల్ల అమరావతి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈరోజు అమరావతి ఇలా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటంటే 2019లో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం. ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అమరావతికి రావాల్సిన ఫండ్స్ అన్ని ఆగిపోయాయి. ఇంకా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అమరావతిలో అభివృద్ధి లేకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు అమరావతి ఇలా ఉందంటే కారణం ఎవరో అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.